ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. ఇవాళ జ్యోతిష శాస్త్రపరంగా ఒక సున్నితమైనటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చాలామంది అడుగుతుంటారు ఏంటంటే, ఒకే సమయంలో మనకు తారసపడితే ఒక స్త్రీ ఒక పురుషుడు పుట్టినట్టయితే అదే సమయానికి అదే నిమిషాలతో సహా అలాగే ఉండగినప్పుడు వాళ్ళ తనకు వ్యక్తిగతమైనటువంటి జీవన విధానం ఎలా ఉంటుంది, ఆ ఇద్దరు స్త్రీ కదా పురుషుడు జెండర్ మారిపోతుంది కదా, వాళ్ళ తనకి జీవన విధానం ఎలా ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది చాలా సరదాగా అడుగుతుంటారు. అది వేరే విషయం. దానికి తగినట్టుగా కూడా జ్యోతిష్ శాస్త్రంలో సమాధానం ఉంటుంది. ఎందుకంటే అదే లగ్నంలో పుట్టి అదే నక్షత్రంలో అదే పాదంలో పుట్టినప్పుడు అదే సమయంలో పుట్టినప్పుడు వాళ్ళ తాలూకా స్త్రీ తాలూకా ఆశలు పురుషుని తాలూకా ఆశలు ఎలా ఉంటాయన్నది కూడా బేరీజ్ వేసుకుంటే పురుషుడు చేసే పని స్త్రీ చేయగలదు, స్త్రీ చేసే పని పురుషుడు చేయగలరు. అలాగా చాలామందికి అది జరుగుతున్నాయి కూడా. ఉదాహరణకి కష్టపడే మనస్తత్వం ఒకరంతా కూడా ఆ పురుషుడు కష్టపడలేడు. అప్పుడు స్త్రీ ఒక పేద ఒక పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్టయితే గొప్పు తవ్వగలదు, పంట పండించగలదు, గోడ వేయగలదు, నాట్లు వేయగలదు. ఆ ప్రకారంగా పురుషుడు చేసేటువంటి అనేక రకాల పనులు కూడా స్త్రీ చేయగలదు. స్త్రీ చేసేటువంటి పనులు కూడా పురుషుడు కూడా చేయగలడు. ఇవి కేవలం ఏంటంటే వంట వండగలడు, అనేక రకాలుగా స్త్రీలాగే తన ప్రవర్తన కూడా అనేక రకాలుగా ఉపన్యాసాలు చేయగలడు, లేకపోతే ఒక విధంగా సాత్వికంగా ఉండగలడు, ఈ కుటుంబ వాతావరణాన్ని చూడగలడు, కుటుంబ అభివృద్ధిని పెంచుకోగలడు. ఈ ప్రకారంగా కూడా పురుషులు కూడా ఉంటాయి. ఈ జాతకాల్లోని ఎవరి తాలూకా జాతకం వల్ల జెండరు వేరైనంత మాత్రాన జాతకాలు మాత్రం మారిపోవు. అందులో లక్షణాలు అది కుదరడం కష్టం. ఇక్కడ విషయం ఏమిటంటే, అదృష్టం కొద్దీ మనిషి తాలూకా జీవితం అమ్మ దగ్గర 20 సంవత్సరాలు, ఒక పురుషుడి తాలూకా జీవితం ఏంటంటే అమ్మ దగ్గర 20 సంవత్సరాలు, ఆది దగ్గర 80 సంవత్సరాలు. వివాహ వ్యవస్థలో మాత్రం ఈ వ్యక్తికి ఈ అమ్మాయి సహధర్మచారిణిగా ఉపయోగపడుతుందా, తన గృహాన్ని కాపాడుకోగలుగుతుందా అన్నది మాత్రమే మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అప్పుడు ఆ నక్షత్రానికి ఈ నక్షత్రాలకి పడతాయా లేదా అన్నది కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్తుంది. దాని షష్టాష్టకాలు, ద్విద్వాదశాలు, తర్వాత కొన్ని దృష్టులు లేకపోవడం చేత కొన్ని రకాలుగా ప్రభావాలు కొంచెం బాగులేకపోతే స్త్రీ జాతకంలో ఇలాంటి పరిస్థితి ఉంది. సంతాన విషయంలో పంచమ స్థానం చూస్తే స్త్రీ జాతకం ఆడపిల్లకి వంశాభివృద్ధి కోసం పంచమ స్థానం చూడాలి, పురుషుడికి దశమ స్థానం చూడాలి. ఉద్యోగాలు ఈ వ్యక్తి ఉద్యోగం సంపాదించి ధనమూలం ఎదన జగత్తు ఆ డబ్బుని వాళ్ళు సంపాదించగలిగితే కుటుంబం వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి పురుషుని జాతకంలో దశమ స్థానం చూడాలి, స్త్రీ జాతకంలో పంచమ స్థానం చూడాలి. ఈ ప్రకారంగా వాళ్ళు అన్యోన్యత చూడాలి. అందరినీ విడిచిపెట్టి వస్తున్న ఆ పిల్ల భర్తను మాత్రం చూసుకుని కుటుంబ అభివృద్ధి కోసం ఉంటుంది. కాబట్టి వివాహ వ్యవస్థలో మాత్రం తప్పనిసరిగా 2 జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం మాత్రం ఉంటుంది. కాకపోతే ఎవరి అభిరుచి వాళ్ళదే. ఇక్కడ ఒకరిని పోలి ఒకరిని ఎట్టి పరిస్థితిలో ఉండరు. కాబట్టి వాళ్ళ తాలూకా లక్షణాలకి ఇతనికి కొంచెం భేదంగా కనిపించినప్పుడు సంయమనం పాటించి ఆ వ్యక్తిని గౌరవించగలగాలి. భర్తను గౌరవించగలగాలి భార్యని గౌరవించాలి భర్త. ఈ ప్రకారంగా వాళ్ళిద్దరు కూడా అన్యోన్య సహకారంతో ఒకరికొకరు గౌరవించుకున్నట్టయితే ఆ కుటుంబం బాగుంటుంది. పిల్లలు కూడా క్రమశిక్షణతో తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి ఆర్థిక పరిస్థితిని బట్టే తన చదువులు చేసుకోవాలి. ఆ తర్వాత స్త్రీ కూడా కొన్ని అవసరాలకి భర్త మీద ఆధారపడకుండా తను కొంత కష్టపడి ఏదో చేతి వృత్తుల ద్వారా కొంత ఆర్థికంగా చూసుకుని కుటుంబ వాతావరణం తీసుకొని రావాలి. ఇలా ఎవరి జాతకం వాళ్ళదే. కానీ ఒకే లగ్నంలో పుట్టినంత మాత్రాన, ఒకే వంశంలో పుట్టినంత మాత్రాన వాళ్ళు వీళ్ళ కష్టపడతారు, వీళ్ళు వాళ్ళ కష్టపడతారని మాత్రం అనుకోకూడదు. ఎవరి జాతకం వాళ్ళదే. అక్కడ కూడా భగవంతుడు తేడాలు కనిపించాడు. అయితే ఇద్దరు జాతకాలు గోకోలుగా ఉంటాయి. ఇక్కడ పుడతారు చెట్టు మీద కాయి, సముద్రంలో ఉప్పు, అవన్నీ కలిపి ఒక దగ్గర ఏర్పడినప్పుడు అది ఒక రుచిగల పదార్థం అవుతుంది. ఆ ప్రకారంగా కుటుంబ వాతావరణంలో ఒక వ్యక్తికి గ్రహస్థితిని బట్టి వాళ్ళకి తప్పనిసరిగా ఆ ఫలితాలు ఉంటాయి తప్ప ఒకరి జాతకాన్ని పోలి ఒకరి జాతకం ఉండదని కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో మనం నిర్ణయించుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు.